హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని చెప్పాను. ఈయన వడ్రంగి కదా, చేపలను గూర్చి ఈయనకు ఏమి తెలుసు అని పేతురు ప్రశ్నించలేదు. పరిచర్య కొరకు దోణెనిచ్చుటయే గాక యేసుక్రీస్తు ప్రభు సలహాకు వెంటనే లోబడెను. సీమోను పేతురు ఇచ్చిన జవాబు నుండి మనము నేర్చుకోవలసిన విషయములు కలవు. చేపలు పట్టుట పేతురు వృత్తి అయినను, రాత్రంతా ప్రయాసపడినను ఒక చేప కూడా అతడు పట్టలేకపోయాను. ఉదయమున ఆ దోణి ఎక్కి జన సమూహమునకు బోధించెను యేసుప్రభు. పేతురు యేసయ్యను ఏలినవాడా అని పిలిచెను. ఇంగ్లీష్లో మాస్టర్ లేదా యజమాని అని అర్థం. రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. నేడు అనేక క్రైస్తవుల స్థితి ఇదే. సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్లు ఉంది. ఆశీర్వాదమే లేదు. అపజయమును ప్రభు వద్ద కన్నీటితో ఒప్పుకోవాలి. అప్పుడు ప్రభు దయచూపును. అయినను నీ మాట చొప్పున అని పేతురు ప్రభు మాటకు లోబడి నమ్మిక ఉంచెను. యేసయ్య మాట లోకములను సృష్టించెను. దోణె లోతునకు నడిపించి ఆయన మాట చొప్పున వలలు వేసి విస్తారమైన చేపలు పట్టిరి. వారి వలలు పిగిలిపోవుచుండెను. వేరొక దోణెను సహాయమునకు పిలిచిరి. ఆయన మాట చొప్పున మనం చేస్తే అద్భుతములు జరుగును. ఆయన మాట కోసం మనం కనిపెట్టుకుందుము గాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, నా హృదయము నీ యందు నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచూ గానము చేయును. దేవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. పరిశుద్ధతతో నిన్ను వెంబడించుటకు కృపచూపుము దేవా. ఉత్సాహధ్వనితో నీ కార్యములను ప్రకటించుటకు బయలుపరచుము దేవా. మానక నీ సన్నిధిలో ప్రార్థించుటకు నీ సహాయము దయచేయము దేవా. పరిచర్య కొరకు ముందుకు సాగుటకు ఎన్నెన్నో భారములతో ప్రయాసపడుచున్నాము దేవా. మాకేమీ దొరకకుండా సాతాను అడ్డుకుంటున్నాడు. ఏలినవాడా, అయినను లోకములను సృష్టించిన నీ మాట చొప్పున నమ్మకముతో ముందుకు సాగుటకు అభిషేకించుము. లోతైన నడిపింపును మాకు అనుగ్రహించుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.